అందరికీ నమస్తేనుల్లా. దాదాపు ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి సీటుకు ఆశపడేటోళ్ళు అందరూ ఇలా దాదాపు సంఖ్య రోజు రోజుకు పెరుగుతానే ఉన్నది కానీ తగ్గుతలేదు. అదొక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అంటే స్వేచ్ఛ ఎక్కువ కదా వాళ్ళ పార్టీలా. ఎటువంటి స్వేచ్ఛ అంటే ఒగలికి తెలియకుండా ఒగలు వాళ్ళ సీటు కింద ఎసరు పెట్టుడు అంటారు చూడండి, అట్లా అటువంటి స్వేచ్ఛ ఎక్కువ. వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు, వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్లు ఇస్తారు. పాపం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదట కంప్లైంట్ ఇవ్వడానికి. మొన్నటిదాకా ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు కొనసాగిందా, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి వర్సెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నట్లు నడుస్తూ ఉన్నది. మొన్న ఏదైతే ఈ మల్లన్న సాగర్లో గండిపేట దగ్గర మీటింగ్ పెట్టిండు కదా ముఖ్యమంత్రి గారు, ఈ మల్లన్న సాగర్ నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ఓపిస్తా అని చెప్పేసి, అది ఎల్లంపల్లిదే మల్లన్న సాగర్ది కాదు అని చెప్పేసి, మరి డైరెక్ట్ ఎల్లంపల్లికి వెళ్ళి మూసీలో తీసుకొచ్చి పోయడానికి ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత నొల్లా, దాని డెడ్ స్టోరేజే 3 TMCలు పోతే 17 TMCలు, కొన్ని లక్షల ఎకరాలకు 11-12 TMCలు కావాలి, మిగిలిన ఎన్ని? మరి మల్లన్న సాగర్ది ఎంత? 50 TMCలు స్టోరేజీ. మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పోస్తా అంటారట, కానీ అది మల్లన్న సాగర్ది కాదు, క్రెడిట్ గోస్ టు ఎల్లంపల్లి అంటారు. మల్లన్న సాగర్ దేంట్లో భాగము? కాళేశ్వరం. సరే, ఇక ఇదంతా మళ్ళీ అటు పోతుంది. కానీ అయితే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండానే వీళ్ళు యాడ్స్ ఇచ్చుకున్నారు, పేపర్ యాడ్స్. అరే, ఇరిగేషన్ మినిస్టర్ ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి పేపర్ యాడ్లు ఇచ్చుకున్నాడు ఏందని చెప్పేసి అందరు షాక్ అయ్యిండ్రు. వీళ్ళ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ రానిత్తలేరు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలిచినప్పుడల్లా అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి కోపం పెంచుకున్నారట లోపట్ని. అట్లా నడిచింది. మొన్నటిదాకా ఉత్తమ్ వర్సెస్ రేవంత్ నడిచింది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే వస్తే టీపీసీసీ అధ్యక్షుని మీద రేవంత్ రెడ్డి కొన్ని చాడీలు చెప్పిండ్రట. పని చక్కగా చేస్తలేడు, మంత్రులను సరిగ్గా లైన్లో పెడతలేడు, ఎమ్మెల్యేలకు సరిగ్గా పని చెప్తలేడు, ఏం చేస్తలేడు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిరట అందాల పోటీలప్పుడు. అప్పుడే అర్థమైంది ఇక మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా కోపం పెంచుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇక కాలక్రమేణా మహేష్ కుమార్ గౌడ్ కూడా మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. రానున్న కాలంలో బీసీ ముఖ్యమంత్రి, భవిష్యత్తు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రియే అని చెప్పేసి మాటలు మాట్లాడిండ్రు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కనుక రాబోయే కొద్ది రోజులల్లా ముఖ్యమంత్రిని మారుస్తారు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను ఇంకా జరుపుకుంటూ పోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రానున్న కాలంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆశలు పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈ ఆశల పల్లకిలో భాగంగానే కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. రాబోయే కాలంలో ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కార్యకర్తల్లో బలం నింపడానికి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్తాండ్రు, కానీ రాబోయే కాలంలో భవిష్యత్తు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పకనే చెప్పిండ్రు మహేష్ కుమార్ గౌడ్. చెప్పిన తర్వాత ఏమైంది, కొద్ది రోజులు ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత మళ్ళా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండు, రేవంత్ గౌడ్ చేసి పడేసిండు రేవంత్ రెడ్డిని. మరి లోపల ఏం మంతనాలు జరిగినాయి, ఏం కథ, అట్లా నువ్వు ఎందుకు అన్నావు అది ఇదని అన్నారా, మరి డ్యామేజ్ కంట్రోల్కు నువ్వు ఏం చేస్తావో చెప్పు, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడినావు, ఇది జనాలలో ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి లోపల ఏమైనా జరిగిందా ఏం కథ నాకు తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే దానికి దీనికి ఒక 4 రోజుల గ్యాప్, ఆ 4 రోజుల గ్యాప్ తర్వాత రేవంత్ గౌడ్ని చేసి పడేసిండు. రేవంత్ రెడ్డి కంటే రేవంత్ గౌడ్ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఇంకొక సీక్రెట్ ముచ్చట ఏంటంటే, రోజుకు 2 సార్లు వితౌట్ గన్మెన్స్ లేకుండా ఏదో హోటల్లో ఎవరినో పోయి సీక్రెట్గా కలిసి వస్తుండ్రటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎవరిని కలిసి వస్తాండ్రు, ఇయ్యల్లో కూడా నిన్ననో దాదాపు ఢిల్లీకి పోతా అని చెప్పేసి గోవాకు పోయిండ్రట. రహస్య మంతనాలు జరిపిస్తా ఉన్నాడట. భవిష్యత్తు బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఏమేం చేయాలి, ఎట్లాంటి కార్యక్రమాలు అవలంబిస్తే బాగుంటుంది, ఏం చేస్తే మంచుకుంటుంది అని చెప్పేసి రహస్య మంతనాలు జరుపుతా ఉన్నారట గోవా నుంచి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్. ఈ ముచ్చట్లు ఎవరు బయట పెట్టిర్రు అని అంటే ఏదో సామెత ఉంటుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు లేదు బాధ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లేదు బాధ, ముఖ్యమంత్రికి లేదు బాధ, కానీ బీజేపీ వాళ్ళకు బాధ ఉన్నది కాబట్టి, ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి సార్ మీద ఈగ వాలినా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి
ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరో ఉన్నారు, ఆ బీజేపీ వాళ్ళు బయట పెట్టినరు. ఎవరు ఈ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, పాల్వాయి హరీష్ రావు ఇద్దరు ఈ ముచ్చట్ను బయట పెట్టిరు. ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయాలల్లో గన్మెన్ లేకుండా లకిడీ కపూల్ మహాలక్ష్మి అపార్ట్మెంట్లో, అంటే అపార్ట్మెంట్తో సహా వీళ్ళు చెప్పిర్రంటే వీళ్ళకి పూర్తి వివరాలు తెలుసన్నమాట. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఏమో అంటారు కదా వల్ల, ఈ దుడ్డెకు లేదు గుంజకు లేదు తలుగుకెందుకమ్మా ఏమంటారు తంట అంటారు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. పాపం కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి లేదు బాధ, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అంటే రేపు బయటపడితే ఏమో, కానీ ఈ పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ రావు ఇద్దరు బయట పెట్టిర్రు ఈ ముచ్చట. డైరెక్ట్ అపార్ట్మెంట్ పేరు కూడా బయట పెట్టిర్రు. అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడతా ఉన్నారు, మంతనాలు జరుపుతా ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉంటే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి సీటుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినరు కాబట్టి రాబోయే కాలంలో నెక్స్ట్ ప్లేస్ నాదే అని అనుకుంటున్నారు ఏందో మహేష్ కుమార్ గౌడ్ కానీ తెలియదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి సీటుకు ఇంకొకరు వచ్చి పడ్డరు. లేతే రేవంత్ రెడ్డి లేచి గడి జరుగుతా సీట్లు లాక్కుందామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని మారవాలి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఆ అభిప్రాయంలో భాగంగా అధిష్టానం దగ్గరికి పోయి తాపకొకలు పోయి కంప్లైంట్ ఇచ్చేస్తా ఉన్నారు. ఆ కంప్లైంట్లను పరిగణలోకి తీసుకుంటున్నారా రాహుల్ గాంధీ తీసుకుంటున్నారా తెలియదు, కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈ నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎక్కువైపోయింది, ముఖ్యమంత్రి కుర్చీకి పోటీ ఎక్కువైపోయింది. ఆ పోటీలో భాగంగా ఢిల్లీ పోయినా అని చెప్పేసి ఇప్పుడు గోవా పోయినట్టు అక్కడ రహస్య మంతనాలు జరుపుతా ఉన్నారట. ఇవి బీజేపీ ఎమ్మెల్యేలు బయట పెట్టినరు. రేవంత్ రెడ్డి వర్సెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.